హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మౌని గార్డెన్. ఇప్పుడైతే చూసారా, వేసవకాలం అన్నా సరే పూత చూసారా ఎలా ఉందో. మొత్తం అంతా గార్డెన్ అంతా ఎలా ఉంది. ఇంత కొత్త వెరైటీ తోటకూర అండి. చూసారు, ఇదిగోండి తోటకూర. ఇదో రకం మటన్. రెడ్ కలర్ అయితే ఈ కలర్ అండి. ఇదేమో ఇదో రకం తోటకూర అండి. చెట్టు చిక్కుళ్ళు, ఇదిగో చెమ్మకాయ అండి. ఒకటే విత్తనం పెట్టాను, అది కూడా వచ్చిందండి. ఇందులో ఇది కూడా తెల్ల గల్జేరు చూసారా, తెల్ల గల్జేరు కూడా ఇందులో వచ్చింది. ఇది కూడా తెల్ల గల్జేరు. ఇక్కడ గ్రీన్ కలర్ తోటకూర చూసారా, ఇవన్నీ పడిమూల్సినాయండి. అది కూడా ఇవన్నీ వంకాయలు పూతతో ఉన్నాయి. పూత అయితే చూసారా, పూత ఎలా ఉన్నాయో. ఇవన్నీ వంకాయలు, ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి. ఇదిగోండి కాయలు. అక్కడక్కడ వంకాయలు ఉన్నాయండి, కోసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది వైట్ కలరు. ఇదే కలర్ ఇదిగోండి, ఇక్కడ కూడా కాయ ఉంది చూసారా, పెద్ద సైజు. ఇదిగోండి, ఇక్కడ కూడా వంకాయ వైట్ కలర్ ఉంది. ఇప్పుడైతే ఇదిగోండి నేతిబీర కూడా ఉందండి. నేతిబీర కూడా వచ్చింది. నేతిబీర కూడా ఇక్కడ దోసకాయ ఉందండి, కాయ. ఇది కూడా కోసేసుకోవచ్చు. కాయ కాయ ఇక్కడ ఏదో కొత్త వెరైటీగా వచ్చిందండి కాయ. ఇది కూడా ఇది కీరా అనుకుంటండి. కీరా అండి ఇది. చూసారా, కీరా అండి. ఇంకా సైజు అవుద్ది, అందుకు వదిలేసాను కీరా. ఇవ్వండి మొక్కలన్నీ చూసారా. ఇక్కడ దోసకాయ ఉందండి, ఇవి ఇచ్చేసాను. ములక్కాయలు అయితే ఇవ్వండి, చూడండి ములక్కాయలు అలా వచ్చినాయి. కాయలు ఇవ్వండి, ములక్కాడ ఇది కోసేస్తానండి. ములక్కాడ పక్క ఇంకా ఉన్నాయండి. ఇవ్వండి కాళ్ళు అయితే చాలానే ఉన్నాయి. ములక్కాళ్ళు అయితే ప్రస్తుతానికి ఒక కాడ కోసాను. ఇక్కడ కూడా ఉన్నాయండి కాళ్ళు చూసారా. ఇక్కడ చిన్న దోసకాయ అండి, ఇది కూడా అయిపోయింది. కాయ కలర్ వస్తుంది కదండి, అందుకు ఇది కూడా కోసేస్తాను. ఇదిగోండి చిక్కుడు పూత అయితే చూసారా, ఎండలైనా సరే ఈ పూత ఏమి రాలకండక మాడకండక ఎంత హెల్తీగా ఉన్నాయి చూసారు కదండి. దానికి కారణం ఏంటంటే మనం ఇచ్చే పోషకాలు మట్టండి. అదంటే వేడి తగలకండక మొక్కకి ఎలాగో ఎండ వేడి తగులుతుంది కదండి. మనం ఆ వేడి ఏమి తగలకండక మనం ఇచ్చే వాటరింగ్ పెట్టి ఉంటుందండి. అలా వాటర్ ఫుల్గా అయితే ఇవ్వకూడదు. ఇదిగోండి కాయలు. కాయలు అయితే ఒక పూత అంతా మొత్తం అన్ని కాయల కింద తయారవుతాయండి. మొత్తం అన్ని కాయలు చూసారా, పూత ఫుల్గా ఉందో, పక్కన పూత వస్తుందో, పక్కన కాయలు అన్నీ తయారవునాయి. ఈ పూత ఉన్నప్పుడండి మనం పోషకాలు ఇచ్చుకోవాలన్నమాట అండి. మేమైనా ఈ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం వేడి తట్టుకోకుండా ఎండలకి వేడి అన్నది తగలకుండా మొక్కలకి హెల్తీగా ఉంటాయన్నమాట అండి. ఆకులు కట్ట గ్రీన్గా ఉంటాయండి. వాటర్లో కలిపి ఇవ్వచ్చు, లేదంటే మొక్కల పైన స్ప్రే చేయొచ్చండి ఎప్సమ్ సాల్ట్ అయితే. మిగతా ఏంటంటే ఇప్పుడు ఎండలకి ఏది వాడకూడదండి. కొంచెం ఏంటంటే బోన్ మిల్లు, ఇలాగ యాపిండి, ఇలాంటివన్నీ నీమ్ కేకు, ఇలాంటివన్నీ ఎండకే వాడకూడదండి. అవి వేడి కదా, వేడి వల్ల ఏమవుద్దంటే మొక్క మాడిపోద్ది అన్నమాట అండి. పూత మాడిపోద్ది, మొక్క మాడిపోద్దండి. వేసవకాలం తప్పించి మిగతా రోజుల్లో ఇవ్వచ్చు అన్నమాట అండి.
అందు గురించి మాకు ఆకులన్నీ చూసారా గ్రీన్గా ఉన్నాయి. మొత్తం అన్నీ చాలా హెల్తీగా గ్రీన్గా మొత్తం ఎక్కడికక్కడ అన్నీ. ఇదిగోండి గార్డెన్ అంతా ఇలాగ తిప్పి చూపిస్తాను చూడండి. ఇదిగోండి మొత్తం పాదులు అన్నీ. అక్కడ కూడా పెద్ద చిక్కుడికాయ పాదు ఉంది, మీకు చూపిస్తానని. చూసారు కదండి, అదిగోండి అది పెద్దదండి చిక్కుడికాయ పాదు. పాదు చిక్కుడి వైట్ కలరు, పూత కూడా ఇప్పుడు ఫుల్గా వస్తుందండి. పువ్వులు కట్ట ఫుల్గాని మొత్తం. అది కాయలు కూడా ఉన్నాయండి అక్కడక్కడ. ఇది కాయలు అయితే ఇవ్వండి, ఇవి కాయలు చూసారా, పూత కూడా వస్తుందండి. సీజన్ కాకపోయినా ఏంటంటే మనం మిద్దె తోటమే వల్ల మనం ఇచ్చే పోషకాల వల్ల వస్తాయి మట్టండి. ఏమైనా సీజన్ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ మీకు నిన్న వీడియోలో కోసి చూపించాను కదండి. ఇవన్నీ మళ్ళీ గుత్తులు మళ్ళీ ఎక్కడికక్కడే ఎన్ని గుత్తులండి. ఇవన్నీ గుత్తులు చూసారా. మనం ఏదైనా చిన్న కంటైనర్ అయినా సరే మనం ఇచ్చే పోషకాలు బట్టి ఉంటాయండి. ఇవ్వండి నేను కోసినప్పుడు కనబడలేదు. ఇవ్వండి గుత్తులు ఇలాగ మొత్తం అన్నీ మొక్కలకి ఇలా వాటరింగ్ ఇచ్చుకునేటప్పుడే కొంచెం ఎప్సమ్ సాల్ట్ కలుపుకొని ఇచ్చుకోండి. ఇదిగోండి గోంగూర అయితే టప్ చూసారు కదా, ఎక్కడ ఖాళీ లేకుండా ప్రతి మొలక వచ్చేసిందండి. వేసాను పుల్ల గోంగూర మొత్తం అంతా వచ్చేసిందండి. చూసారా పెద్ద టప్పు ఫుల్గా వచ్చేసింది. ఎక్కడ కూడా ఖాళీ లేకుండా పడిపోకుండా వచ్చింది. చూసారా మొక్కలు ఏం పడిపోవండి. మీకు నిన్న వీడియోలో మీకు విత్తనాలు నాటడం చూపించాను కదండి, అవి కూడా మొలకలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇదిగోండి చూడండి గోంగూర ఎంత బాగా వచ్చిందో. ఇవన్నీ బెండ మొక్కలు. అలాగ మనం ఏదైనా కంటైనర్లో నాలుగేసి ఇలాగ బెండ మొక్కలు 4, ఇలా చిక్కుడికాయ, టమాటా, మిర్చి ఇలా అండి మొత్తం. చెర్రీ టమాటాలు అన్నీ అయిపోయింది. లాస్ట్కి ఇంక మిగిలిన మటన్ చెర్రీ టమాటాలు చూసారా అక్కడక్కడ ఉన్నాయి. అది అలా ఉంచేసాను. ఇక్కడ వంకాయ ఉందండి, ఇది కూడా కోసచ్చు. గార్డెన్ అంతా మీకు ఒకసారి చూపిస్తాను. చూసారా గార్డెన్ అంతా. ఇటు సైడ్ కూడా ములక్కాయలు ఏంటండి అసలు 20 లీటర్ బకెట్ అది మార్చాలండి. మార్చక్కలేకుండా పోషకాల వల్ల భలే వస్తున్నాయి కాయలు అయితే చాలా బాగుంటాయండి. ఇదిగోండి స్టార్ ఫ్రూట్ అయితే ఇదిగోండి కాయలు వచ్చింది చూసారా. స్టార్ ఫ్రూట్ మీకు పూత ఫుల్గా చూపించానా, అయినా సరే రాలిపోయిందండి. ఉండడం వల్ల ఇదిగోండి 2, 3 కాయలు కింద ఒకటి ఇది ఒక కాయని. పైన చిన్న పూత ఉందన్నమాట. ఉండవండి రాలిపోతాయండి. ఏదన్నా చిన్న కంటైనర్లు కదండి, అందు గురించి అవి నిలడమే కష్టం అన్నమాట అండి. అందు గురించి రాలిపోతాయండి మొత్తం అన్నీ. ఇవన్నీ టమాటా మొక్కలు. వైట్ది చూసారా తెల్ల గల్జేరు పెట్టకపోయినా సరే ఇలా వచ్చేస్తాయి మట్టండి. బీన్స్ ఇక్కడ కూడా చూసారు కదండి మా వీడియో. ఇదండి మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంట సింబల్ కొట్టండి.